మధ్య యుద్ధం మే 7 నుంచి 10వ తారీఖు వరకు 3 రోజులు జరిగిన యుద్ధాన్ని చూసి ప్రపంచం అవాక్కైపోయింది. ఈవెన్ అమెరికా, రష్యా, చైనాలు ఆశ్చర్యపోయినాయి. అరే ఈ యుద్ధం ఏంటి? ఈ ఆయుధాలేంటి? ఈ S-400 ఉపయోగించడం ఏంటి? ఆకాశ్ సిస్టమ్ ఏంటి? ఈ రఫేల్లో మనం బ్రహ్మోస్ మిసైల్ పెట్టి ఇలా కూడా ఉపయోగిస్తారా? అన్ని 400 డ్రోన్లు వస్తుంటే ఒకేసారి కాల్చిపడేయడం. భారతదేశాన్ని చెక్కు చెదరకుండా కాపాడింది. పాకిస్తాన్ మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అటాక్ చేసేసాం. అరే ఏంట్రా యుద్ధం? 21వ శతాబ్దపు యుద్ధం చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు 21వ శతాబ్దం చివరి నాటికి కూడా నిలబడే అత్యాధునిక ఆయుధాలని ఎలా భారతదేశం సంపాదించుకుంటుంది అంటే గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ ఇది గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చాలా అద్భుతమైన వీడియో అనమాట. నేను నా కోసం కూడా చెప్పడంలే. ఆయుధాలు ఇప్పుడు భారతదేశం తయారు చేస్తున్న ఆయుధాలు, సముపార్జించుకుంటున్న ఆయుధాలు భారతదేశాన్ని ఎక్కడ నిలబెడతాయి తెలుసా? ప్రపంచంలో రష్యా, చైనా, అమెరికాలు కూడా భారతదేశాన్ని జయించలేని విధంగా ఉంటాయి. అసలు మన మీద కన్నెత్తి కూడా చూడరు. ఎంత విస్తృతమైన ఆయుధాలు తెచ్చుకుంటుందో చూడండి.